నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ మనమైతే నెల్లూరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. లక్ష్మీ సునంద గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. పదండి. మనం చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ప్రశ్నించిన గొంతుకు సంకెళ్ళు, అలాగే ఎక్కడన్నా అన్యాయం జరిగితే ప్రశ్నిస్తే పోలీస్ కేసులు పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో కోవూరు నియోజకవర్గంలో ఒక దుర్ఘటన జరిగింది. దాన్ని సంబంధించి కాకాని పూజిత గారు, మా వైఎస్ఆర్సీపీ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడారు, ట్వీట్ చేశారు. ఆ పాపకి కుటుంబంలో ఒక పాపకు అన్యాయం జరిగింది. దీనికి దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని శిక్షించండి. అలాగే గాంజా కానీ బెల్ట్ షాపులు కానీ ఏవైనా ఉంటాయో నిర్మూలించండి. వాటి వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. యువతకి, స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి అందరికీ కూడా గాంజా కానీ బెల్ట్ షాపుల ద్వారా ఈ లిక్కర్ కానీ అందరికీ ఈజీగా అందుతుంది. ఇవన్నీ కొంత మనము నిర్మూలించడం జరిగితే ఇట్లాంటి దుర్ఘటనలు ఏవైతే ఉంటాయి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కాకాని పూజిత గారు ప్రశ్నించడం జరిగింది. కేవలం అలా అడిగారని, ఒక కుటుంబానికి అండగా నిల్చున్నారని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కాకాని పూజిత గారి మీద ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గకరమైన చర్య అని చెప్పి ఈ చర్యను మేమందరము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలందరమే ఖండిస్తూ మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము. మా పూజిత గారు ఒక బాలికి ఇబ్బంది జరిగితే ఆమె ట్వీట్ చేశారు. అలాగే ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా ప్రజలకు తెలియజేసి మేము ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. అది తప్పంట. వాళ్ళు వెళ్ళొచ్చు, ఆ అధికార పార్టీలో ఉండే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళి మాట్లాడవచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ ప్రతిపక్షంలో ఉండే ఒక మహిళ బాధ్యతగా ఒక ఇబ్బంది జరిగితే దాన్ని అడగడం తప్పంట. దానికి కేసు అంట. 10,24,000 మంది SOS రిక్వెస్ట్లు చేసుకున్నారు. అలాగే 28,585 మందికి దిశ యాప్కి కాల్ చేసిన వాళ్ళకి ఫిర్యాదులు తీసుకొని సత్వరం పరిష్కరించారు. అలాగే దిశ యాప్కి కాల్ చేసిన 2,300 మంది మహిళలను కానీ బాలికలను కానీ పోలీసులు ఇమ్మీడియట్గా ఆ ఘటనా స్థానానికి వెళ్ళి వితిన్ 6 minutes లోపల ఆ మహిళలను కానీ బాలికలను కానీ రక్షించడం జరిగింది. ఇంత జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం, మహిళా సాధికారిత కోసం పనిచేశారు. మహిళలకు పెద్దపీట వేశారు, మహిళలకు చేయూతనిచ్చారు, ఆసరానిచ్చారు, అమ్మఒడినిచ్చారు. అలాగే 11 పథకాలు ఏదైతే డైరెక్ట్గా మహిళలకు చేరతాయో వాళ్ళకి 11 పథకాలను ఇచ్చారు. 33 లక్షల ఇళ్ల స్థలాలను ఇచ్చారు. 22 లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చారు. 50% నామినేటెడ్ పోస్టుల్లో వాళ్ళకి అవకాశం కల్పించారు. 50% కాంట్రాక్ట్ వర్కర్లో వాళ్ళకి 50% అవకాశం కల్పించారు. ఇంత చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ప్రతి మహిళ కడుపు చల్లగా కదలకుండా వాళ్ళ ఇళ్లలో ఉండేటట్టు వాళ్ళకి రేషన్ అందించారు. వాళ్ళ ఇంటికి నేరుగా రేషన్ అందించారు. కానీ మన కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా అందించారు. ఇంటికి ఏమందించారయ్యా అంటే మగవాళ్ళకి మద్యాన్ని అందిస్తున్నారు. బెల్ట్ షాపుల ద్వారా, వాట్సాప్ల ద్వారా, బెల్ట్ షాపుల ద్వారా మద్యాన్ని ఇంటికి పంపిస్తున్నారు. ఇది మన కూటమి ప్రభుత్వానికి, జగనన్న ప్రభుత్వానికి ఉన్న తేడా. ఈ రోజుకైనా సరే మహిళలందరికీ న్యాయం చేకూరాలి, మహిళలకు భద్రత కల్పించాలి. బాలికలు, ముఖ్యంగా బాలికలు, మహిళలు, చిన్నారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సరే ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వానికి, మా వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా నాయకురాళ్ళందరం తరఫున కూడా ఒక్కటే కోరుతున్నాను, ప్రశ్నించే గొంతుకు సంకెళ్ళు వేయకండి. ఎవరన్నా ప్రశ్నిస్తే కాకాని పూజిత గారు ప్రత్యేకంగా ఒక సమస్య మీద ఆవిడ ఒక చిన్న ప్రశ్న అడిగితే ఎందుకు మీరు దోషుల్ని నిర్బంధించడం లేదు, ఎందుకు మీరు బెల్ట్ షాపులు మూసివేయట్లేదు, ఎందుకు మీరు గాంజాని నిర్మూలించడం లేదు అని అడిగితే వీటన్నిటికీ సమాధానం బదులు ఈరోజు ఆమె మీద కేసు పెట్టడం జరిగింది. ఇది ఎంతో అన్యాయము, అక్రమము. ఇట్లాంటి విషయాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. మా వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళలందరము ఎక్కడైనా సరే, ఏదైనా సరే, ఎవరికైనా సరే మహిళలకి ఇబ్బంది జరిగితే మేమందరం అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కేవలం 65 లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం. కేవలం 2 లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్. మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. MKR కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416 000 111.